అన్ని ఇజాల కంటే బ్యాడ్ డిసడ్వాంటేజ్ అంటే కంపారిజన్ అండి. తమ్ముడు చూడు, అక్క చూడు ఎంత బాగా చదువుతుందో, నువ్వన్నా ఎందుకు? ఎదురింటి లక్ష్మి అంటే కొడుకు చూడు ఎంత బాగా చదువుతాడు, నువ్వన్నా ఎందుకు? ఎదురింటి సుబ్బారావు చూడండి ఎంత బాగా సంపాదించారు, మీరు ఉన్నారు ఎందుకు? నాకంటే వాడు బాగున్నాడు, నాకంటే వాడు సమర్థుడు, నాకంటే తక్కువ తల్లి పెట్టినాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, నాకంటే వాడు అందంగా ఉన్నాడు, నాకంటే వాడు మంచి సంపాదనవంతుడు, నాకంటే వాడు చదువుకున్నాడు, వాడికంటే మార్కులు వచ్చింది. ప్రతి విషయాలను కంపారిజన్ 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 వితౌట్ రీజన్ చేసి ఇదే కంపారిజన్ నేను ఎప్పుడు చెప్తుంటాను. ఏ రీజన్ దొరకకపోతే కంపారిజన్ మొదలు పెడతారు. మనకు కావాల్సింది వాడికంటే మనం బాగున్నామా లేదా, సుబ్బారావు కంటే వీడు బాగున్నాడా లేదా, వెంకట్రావు కంటే వీడు బాగున్నాడా లేదని కాదండి. నీకంటే నిన్నటి కంటే ఈరోజు బాగున్నావా లేదా, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నువ్వు ఎంత డెవలప్ అయ్యావు, ఎంత నీ స్కిల్స్ ఎంత కొంత వచ్చినాయి, ఎంత కొంచెం ప్రశాంతత పెరిగింది, నువ్వు ఎంత కొంచెం లాభాల బాట పడ్డావు, నువ్వు ఎంత కొంత ఎడ్యుకేట్ అయ్యావు. ఏదో విషయంలో అనారోగ్యం అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నీకు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సంవత్సరానికి ఇప్పటికే మధ్య నీలో డెవలప్మెంట్ వచ్చి వికసిస్తే, ఆరోగ్యంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే, ఆనందంగా ఉంటే యు ఆర్ ద బెస్ట్ అని అర్థం. ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు ఏదో విషయంలో ఎంతో కొంత మెరుగవ్వాలి. కంటిన్యూస్ డెవలప్మెంట్. కైజర్ అంటే అదే. టొయోటా కార్ల కంపెనీ ఉంది చూసారా జపాన్లో, ఆ కంపెనీ ప్రిన్సిపల్ కైజన్. కంటిన్యూస్ ఇంప్రూవింగ్, కంటిన్యూస్ డెవలప్మెంట్, కైజన్. అంతేగాని వాడికంటే బాగుండడం ఏంటి, వాడికంటే తక్కువ ఉండడం ఏంటి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జోక్. నేను పేరెంటింగ్ క్లాస్లో చెప్తుంటాను. అది ఎప్పుడు వాళ్ళ అమ్మ అంటుంటుంది, నువ్వున్నవరా వెధవా, ఎదురింటి లక్ష్మి అంటే కూతురు చూడి ఎంత బాగా చదువుకుంటుందా అన్నాడు. దాన్ని చూసి బుద్ధి తెచ్చుకున్నాడు. మార్కులు 92, 93 వచ్చింది, 100కు 100 రావాలనేది ఆవిడ కోరిక. మళ్ళీ 2 నెలల తర్వాత మార్కు లిస్టులు వచ్చినాయి. 92 మార్కులు వచ్చినాడు. ఈసారి ఎంత వచ్చినాయి అంటే 79 మార్కులు, 80 మార్కులు మించి రాలేదు. ఇదేట్రా నేను ఎన్నిసార్లు చెప్పాను, ఎదురింటి లక్ష్మి అంటే కూతురుని చూసి నేర్చుకోమన్నాను కదా. అవును, ఎదురింటి లక్ష్మి అంటే కూతురుని చూస్తూనే ఉన్నాను కాబట్టి ఈ మార్కులు వచ్చినాయి. అంచేత ఇది జోక్గా చెప్పింది ఏంటంటే వాళ్ళు చూసి నేర్చుకో, వీళ్ళు చూసి నేర్చుకో కాదండి. ఎప్పుడైనా సరే ఇంకొకరు చూసి నేర్చుకున్నామంటే ఎంత హర్ట్ అవుతారో మీరు అర్థం చేసుకోండి. మీ కొడుకుని కూతుర్ని అంటున్నారు, మొగుడిని అంటున్నారు, పిల్లల్ని అంటున్నారు. పలానా పద్మగారు చూడు ఎంత బాగుంటుందో, పలానా లక్ష్మి గారు చూడు ఎంత బాగుంటుందో, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు అని మొగుడు వచ్చి పిల్లని అంటాడు. మరి పిల్లం అనుకుంటుందో, పలానా సుబ్బారావు గారు చూడండి ఎంత సంపాదించారు, ఆయన పలానా కారు కొన్నారంటే, పలానా ఫ్లాట్ కొన్నారంటే, అంటే ఒళ్ళు మంట వచ్చేస్తుంది లేదా. మీ కొడుకు కూతుర్ని అలాగే అంటున్నారు, కంపేర్ చేస్తున్నారు. పిన్ని కొడుకుని చూసి నేర్చుకో, ఆ చూడు కజిన్ చూసి నేర్చుకో, అక్క చూడు ఎంత బాగా చదువుకుంటుంది, నువ్వు ఉన్న వెధవ ఎందుకు. ఇటువంటి కంపారిజన్ వద్దండి. మనిషికి భయంకరమైన డిప్రెషన్, యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది కంపారిజన్. నీకు నువ్వే కంపేర్ చేసుకో. డోంట్ కంపేర్ విత్ అదర్స్. యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద యూనిక్. నీలోటాడు ప్రపంచంలో నువ్వే, ఇంకొకడు ఉండడు. నిన్ను నువ్వు ఎంత బాగా తీర్చిదిద్దుకుంటే ఆ శక్తి నీకు ఉంది. ఇంకొకరితోటి పోటీ వద్దు. నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటి. నీకు లేరు ఎవ్వరు సరిలేరు నీకెవ్వరు. అది నమ్మండి. ఎవ్రీడే ఎంతో కొంత ఇంప్రూవ్ అవ్వాలి మీకు. కంటిన్యూస్ 1% చెప్పిన వినిపోతే వచ్చే సంవత్సరానికి 36 times నీలో సక్సెస్ వస్తుందండి. ఇది ఆటోమిక్ హ్యాబిట్స్ అంటది. 1% చెప్పి నువ్వు డిక్లైన్ అయితే 10,000 కోట్ల ఓనర్ కూడా ఆడు అప్పులు పాలైపోతాడండి. 1% గ్రో అయితే 1 yearలో 36 times నువ్వు సక్సెస్ అవుతావు. 1% డిక్లైన్ అయితే 10,000 కోట్ల రూపాయలున్న కోటీశ్వరుడు అప్పులు పాలైపోతాడు. సో నీకు నువ్వు ఇంప్రూవ్ చేసుకో. ఎక్కువ వద్దు. ఎంత వీలైతే అంత ఇంప్రూవ్, ఎంత వీలైతే అంత వాకింగ్, ఎంత వీలైతే అంత చదువు, ఎంత వీలైతే హిందీ మాట్లాడు, ఎంత వీలైతే అంత ఇంగ్లీష్ మాట్లాడు, ఎంత వీలైతే అంత నిన్నటికంటే ఈ రోజు కంటే బెటర్.
నీలో ఆండ్రాయిడ్ వెర్షన్లో బెటర్ యూ ఇన్వెంట్ యువర్ బెటర్ యూ విత్ ఇన్ యూ. నీలో వెర్షన్ మార్చుకో, సూపర్గా మారిపోతావు. సక్సెస్ నీదే, ఆరోగ్యం నీదే, ఆనందం నీదే. నీకెవ్వరు పోటీ లేరు, సరిలేరు నీకెవరు, నీకు నువ్వే పోటీ. నీకెవ్వరు సాటి లేరు, పోటీ లేరు. యు ఆర్ ద యూనిక్ ఇన్ ద వరల్డ్. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి. ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. ముందులే మంచి కాలం ముందుగా.